టీటీడీ అధికారులపై పాలక మండలి సభ్యులు మండిపడ్డారు. శ్రీవారి వాహనం ముందు అధికారులపై ఆగ్రహించారు బోర్డు సభ్యులు. పూర్తి డీటెయిల్స్ మా తిరుమల కరెస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్, ఏం జరిగింది? అధికారులపై టీటీడీ సభ్యులు ఎందుకు ఆగ్రహించారు? టీటీడీ పాలక మండలి అదేవిధంగా టీటీడీ అధికారుల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి. మొదటి నుంచి కూడా పాలక మండలికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వట్లేదు, గౌరవం ఇవ్వడం లేదంటూ కూడా పాలక మండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ అధికారులు స్పెసిఫైడ్ అథారిటీ తరహాలో పాలన సాగిస్తున్నారు తప్పితే ధర్మకర్తల మండలి ఉంది, సభ్యుల అభిప్రాయాలను పరిగణలో తీసుకోవాలన్నటువంటి అంశాన్ని పట్టించుకోవడం లేదంటూ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజు నుంచి కూడా పాలక మండలి సభ్యులు మండిపడుతున్నారు. అసలు బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి కూడా ఆనవాయితీగా ముందు నిర్వహించే పాలక మండలి సమావేశాన్ని కూడా నిర్వహించకపోవడంపై ఇప్పటికే టీటీడీ పాలక మండలి సభ్యులు ఆగ్రహంగా ఉన్నటువంటి నేపథ్యంలో గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇవాళ ముగ్గురు పాలక మండలి సభ్యులు అధికారుల తీరుని ఎండగడుతూ బహిరంగంగానే తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పాలక మండలి సభ్యులు రమణ, అదేవిధంగా శేఖర్ రెడ్డి, కృష్ణమూర్తి ఈ ముగ్గురు కూడా శ్రీవారి ఆలయానికి సంబంధించినటువంటి మోహిని అవతారం జరుగుతున్నటువంటి సమయంలో వాహన సేవ చేరుకోవడానికి వారి వాహనాలను అనుమతించకపోవడం, అదేవిధంగా ఆలయంలో ప్రవేశించేందుకు కూడా అనుమతించకపోవడం, ఇప్పటి వరకు కూడా గరుడ సేవకు సంబంధించినటువంటి పాసులు జారీ చేయకపోవడంపై వారు టీటీడీ అధికారులు, ఉన్నతాధికారులు అందరిపై కూడా మండిపడ్డారు. అసలు పాలక మండలి సభ్యులకు సరైన గౌరవం ఇవ్వటం లేదంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఋషి. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ. టీటీడీ అధికారులపై పాలక మండలి సభ్యులు మండిపడ్డారు. ఒక స్పెసిఫైడ్ అథారిటీ లాగా వాళ్ళు కొనసాగిస్తున్నారు తప్ప బోర్డు సభ్యులను పరిగణలోకి తీసుకోవట్లేదు, బ్రహ్మోత్సవాలకి ముందు కూడా వారితో భేటీ కాలేదు అని చెప్పి బహిరంగంగానే ముగ్గురు సభ్యులు వాళ్ళు కొంచెం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అధికారులపై కొంత నిరసన అలాగే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తోంది.